Hello, hi, welcome all the competitive warriors and would-be-teachers. This is your Kiran Kodumuru. ఎస్ మరి ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రామాణిక పుస్తకాలు లేదంటే స్టాండర్డ్ బుక్స్ అంటుంటారు, అసలు అంటే ఏంటి, ఎస్జిటి ఎగ్జామ్కి ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ చదివినట్లయితే మన జాబ్ గ్యారంటీ కొట్టడానికి ఛాన్స్ ఉంది. మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ అయితే ఒకటి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ నా టీషర్ట్ మీద ఏదైతే నేమ్ కనపడుతుందో వాట్స్ బిహైండ్ అనే నేమ్, సో ఇదే నేమ్, మన ఛానల్ నేమ్ కూడా ఇది. దీని పేరుతో మనకి ఒక యాప్ అయితే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో మన ఛానల్ నుండి ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఎవరైనా కోర్సెస్ కావాలనుకున్నట్లయితే లైక్ బయాలజీ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, మెథడాలజీ కానివ్వండి, డిఫరెంట్గా ఉంటాయి దాంట్లో. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి. సో డెమో వీడియోస్ చూడండి, మీరు సాటిస్ఫై అయితే డెఫినెట్గా మీ కోర్స్ తీసుకోండి. రైట్, అది వచ్చేసి మన యాప్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఎవరికైనా కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, లేట్ చేయకుండా మన సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఏంటి ఏం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎస్జిటి మనందరికీ తెలిసిన సెకండరీ గ్రేడ్ టీచర్. ఇది 1 to 5th క్లాస్ బోధించేటువంటి టీచర్లకి ఇది రాయవలసి ఉంటుంది. డెఫినెట్గా పేపర్ 1లో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి సెక్యూర్ కావాల్సి ఉంటుంది. సో జనరల్ వాళ్ళకైతే ఏంటంటే 90 మార్క్స్ ఉంటాయి, బీసీ వాళ్ళకైతే 75, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి, అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 60 ఉన్నట్లయితే క్వాలిఫైయింగ్గా పరిగణిస్తూ ఉంటారు. అండ్ నేను చెప్పే విషయం వచ్చేసి యాజ్ పర్ లాస్ట్ నోటిఫికేషన్, సో మనకి 2017లో వచ్చింది. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 53/2017. ఇది ఎప్పుడు విడుదల కాబడిందంటే 21 అక్టోబర్ 2017 రోజున ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. సో మరి ఎస్జిటి చూద్దాము ఒకసారి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ ఈ విధంగా ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 80 మార్క్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో, అండ్ రెస్ట్ ఆఫ్ ది 20 వచ్చేసి మనకి టెట్ పేపర్ 1లో ఉన్నటువంటి వెయిటేజ్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఏముంటాయి దీంట్లో మేజర్గా చూసినట్లయితే, ఒకటి వచ్చేసి విద్యా దృక్పథాలు ఉంటాయి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇవి వచ్చేసి మనకి 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి దీంట్లో 20 క్వశ్చన్లు అడుగుతారు, దీని నుండి 20 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈచ్ క్వశ్చన్ కూడా హాఫ్ మార్క్ ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా మొత్తం మనకు 160 క్వశ్చన్స్ రావడం ఉంటుంది. సో దీంట్లో మనకి 80 మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ విద్యా దృక్పథాలు ఇవి 10 మార్క్స్, అదేవిధంగా 20 క్వశ్చన్స్. మరి దీనికి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏవి? ఏదైనా సరే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ని ప్రింట్ తీసుకోండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎస్జిటికి సంబంధించి జస్ట్ ఈ నోటిఫికేషన్ నెంబర్ కొట్టండి 53/2017. సో మనకి టీఎస్పీఎస్సీ నుండి పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది, దాంట్లో కోసం నోటిఫికేషన్ చూసుకోండి. సో నోటిఫికేషన్ మనకు క్లియర్గా ఏమి అనేది సిలబస్ ఇస్తాడు, ఆ సిలబస్ ప్రింట్ తీసుకోండి. మరి దీనికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు, అసలు ప్రామాణిక పుస్తకాలు అంటే ఏంటని చూసినట్లయితే, మనకు ప్రీవియస్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆ క్వశ్చన్లు ఏ బుక్స్ నుండి అడుగుతూ ఉన్నాడు. సో వాటిని మనము స్టాండర్డ్ మెటీరియల్ ఏదంటే ప్రామాణిక పుస్తకాలుగా చెప్పుకున్నాం. జనరల్గా ఇవి వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, లేదంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. ఇంతకు మించి క్వశ్చన్స్ మ్యాక్సిమం బయటికి పోవు. సో పోయినా 1 అంతకంటే ఎక్కువ క్వశ్చన్లు అయితే బయటికి పోవు. రైట్, సో మరి ఇక్కడ విద్యా దృక్పథాలు పిఐకి ఏమి చదవలసి ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల నిమిత్తం అని ఉంటుంది ఒకటి. విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల నిమిత్తం అనేసి మనకి తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో అది తెలుగు అకాడమీ బుక్, అది ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బిఎడ్ సెకండ్ ఇయర్లో ఉంటుంది సమకాలీన విద్య, భారతదేశంలో సమకాలీన విద్య అనేసి బిఎడ్ సెకండ్ ఇయర్. అదేవిధంగా డిఎల్ఈడి, సో డిఎల్ఈడి వాళ్ళది, ఇది కూడా సెకండ్ ఇయర్ బుక్ తీసుకోండి. ఇది కూడా భారతదేశంలో సమకాలీన అంశాలు, విద్యా సమకాలీన అంశాలు ఉంటుంది. సో మీరు చదవలసింది ఇక్కడ 3 బుక్స్ ఉంటుంది. యాజ్ పర్ సిలబస్ మనకి మ్యాక్సిమం సో 95 to 100% మనకి 3 బుక్స్లో కవర్ అయిపోతుంది. సో మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఒకటి విద్యా దృక్పథాలు పోటీ పరీక్షలు తెలుగు అకాడమీ బుక్, అదేవిధంగా బిఎడ్ డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి భారతదేశంలో సమకాలీన విద్య అనేసి 2 బుక్లు ఉంటాయి. ఇవి 3 కూడా చూసినట్లయితే మీకు 100% పిఐ నుంచి మార్కు పోదు. రెండోది వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దీంట్లో వచ్చేసి మనకి 10 మార్క్స్ ఉంటాయి, దీని నుండి కూడా 20 క్వశ్చన్స్ అవ్వడం జరుగుతుంది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది మహాసముద్రం అండి. జీకేకి ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. సో మ్యాక్సిమం ఏ బుక్ తీసుకున్నా సో కొంచెం రిలయబుల్గా ఉండేటువంటిది, అదేవిధంగా కొంచెం ఫేమస్ పబ్లికేషన్స్ ఏవైనా తీసుకోండి. లైక్ హైటెక్ విజయరహస్యం కావచ్చు, విజేత కాంపిటీషన్ కావచ్చు. సో ఇంకా రకరకాలుగా ఉంటాయి. మన
ఇంకొకటి ఏదో ఉన్నది షైన్ ఇండియా కావచ్చు, ఏవైనా సరే. సో జీకేకి సంబంధించిన బుక్ ఒకటి తీసుకోండి. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి అయితే మీరు నోట్స్ రాసుకుంటే బెటర్ అని చెప్తాను. లేదంటే ఇన్ కేస్ నోట్స్ రాసుకునే ఓపిక లేదంటే మంత్లీ మ్యాగజైన్స్ దొరుకుతూ ఉంటాయి. లైక్ విజేత కాంపిటీషన్స్ అయినా కావచ్చు, షైన్ ఇండియా అయినా కావచ్చు, ఏమైనా సరే. సో కొన్ని ప్రాపర్గా ఫేమస్ ఉంటాయి దీంట్లో. సో అవి మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. కరెంట్ అఫైర్స్కి ఏదైనా ఒక 2 న్యూస్ పేపర్స్, సో ఈనాడు కావచ్చు, ఇంకేదైనా దాని తోడుగా ఇంకేదైనా చదివితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది, జీకే కూడా కవర్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి 10 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1 ఉంటుంది, అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఉంటుంది. సో లాంగ్వేజ్ 1 జనరల్గా మనకు ఏంటంటే తెలుగు ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి కాంటెంట్ నుండి 9 మార్కులు అడుగుతారు. అదేవిధంగా మెథడాలజీ లేదంటే పెడగాలజీ నుంచి మనకి 3 మార్క్స్ అడగడం జరుగుతుంది. ఓవరాల్గా 12 మార్క్స్ ఉంటాయి దీనికి. ఓకేనా? సో మరి ఈ కాంటెంట్కి ఏం చదవాలని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఎస్సీఆర్టీ అంటే మన స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే బుక్స్ ఏవైతే ఉన్నాయో మనకి 1 to 8th క్లాస్ వరకు చదవండి. అండ్ రిలేటెడ్ టాపిక్స్, లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లింక్ టాపిక్స్ అప్ టు 10th క్లాస్, అప్ టు 10th వరకు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి తెలుగుకు సంబంధించి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇవి కూడా మనకి మీరు చదవాల్సింది అంటే ఎస్సీఆర్టీ బుక్స్ 1 to 8th క్లాస్ అండ్ అప్ టు లింక్ టాపిక్స్ వచ్చేసి 10th క్లాస్ వరకు బుక్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీఆర్టీ గవర్నమెంట్ బుక్స్ సరిపోతాయి, ఇంతకంటే ఇంకా ఏ మెటీరియల్ కూడా అవసరం లేదండి. క్వశ్చన్ వీటిని దాటి బయటికి పోదు. ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీంట్లో కూడా సేమ్ 9 కాంటెంట్ నుండి ఉంటాయి. అదేవిధంగా పెడగాలజీ నుంచి 3 ఉంటాయి. సో నేను ఇప్పుడు కాంటెంట్ వరకే చెప్పాను, మరి పెడగాలజీ సంగతి ఏంటి సార్ అనొచ్చు మీరు. సో పెడగాలజీకి సంబంధించి మనకి డిఎల్ఈడి బుక్స్ అంటే టీటీసీ కానివ్వండి, డిఎడ్ అని కూడా ఉంటాడు. దానిలో తెలుగు బోధనాభ్యసన శాస్త్రము, ఆంగ్లం ఇంగ్లీష్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఉంటుంది. సో అవి చూసుకుంటే సరిపోతుంది. డిఎల్ఈడికి సంబంధించినటువంటి తెలుగు బోధనాభ్యసన శాస్త్రము, అదేవిధంగా ఇంగ్లీష్కు సంబంధించిన మెథడాలజీ బుక్ ఉంటుంది. అవి 2 చూసుకుంటే మనకి 3 మార్క్స్ కావాలి. మరి బుక్ మొత్తం చదవాలా ఈ 3 మార్క్స్ గురించి అంటే అవసరం లేదు. ఎందుకు అంటే మీకు స్పెసిఫిక్గా సిలబస్లో కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్స్ ఎక్కడెక్కడనే పర్ఫెక్ట్గా అవి చూసుకున్నట్లయితే ఈ 3 మార్క్స్ 100% గెయిన్ చేయొచ్చు. సో మరి ఆ బుక్స్ ఏం చదవాలి అంటే తెలుగు అకాడమీ బుక్సే తీసుకోండి. డిఎల్ఈడి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి తెలుగు బోధనాభ్యసన శాస్త్రము, అదేవిధంగా ఇంగ్లీష్ మెథడాలజీ ఆర్ పెడగాలజీకి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ డిఎల్ఈడికి సంబంధించినవి తీసుకోండి, సరిపోతాయి. అండ్ కాంటెంట్కి సంబంధించి చెప్పాను ఎస్సీఆర్టీ బుక్స్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్. సో కాంటెంట్లో మనకు వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అదేవిధంగా సోషల్ కూడా ఉంటుంది. మరి కాంటెంట్కి ఏం బుక్స్ చదవాలి ఇక్కడ అని చూసినట్టయితే మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్, సోషల్ చూద్దాము. మ్యాథ్స్ కాంటెంట్కి వచ్చేసి సేమ్ ఎస్సీఆర్టీ బుక్స్ ఎక్కడ నుండి 1st to 8th క్లాస్ చదవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా లింక్ టాపిక్స్ వచ్చేసి అప్ టు 10th క్లాస్ వరకు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకోవాలి, 10th క్లాస్ వరకు అంటట్లేదు, మొత్తం 10th చదవకండి. సో 1 to 8th బుక్స్ మొత్తం చదవండి. అండ్ 9th 10thలో మన సిలబస్ కాపీలో ఏవైతే రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయో అవి మాత్రమే చదవండి. లేదంటే చాలా హెవీగా అయిపోతుంది, మీకు టైం సరిపోదు, అనవసరంగా బుర్ర ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్సీఆర్టీ బుక్స్ 1 to 8th క్లాస్ వరకు చదవండి, లింక్ టాపిక్స్ వచ్చి 10th. మరి ఈ 3 మార్క్స్ సంగతి ఏంటి అని చూసినట్టయితే సేమ్ డిఎల్ఈడి లేదంటే డిఎడ్ లేదంటే టీటీకి సంబంధించిన గణిత బోధనాభ్యసన శాస్త్రము అనేసి తెలుగు అకాడమీ బుక్ వాళ్ళు ఉంటుంది, అది తీసుకోండి. యాజ్ పర్ సిలబసే చదువుకుంటూ వెళ్ళండి. సో ఈ 3 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్. సైన్స్ అంటే ఏమొస్తుందని చూసినట్లయితే 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ వస్తుంది. 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th to 8th వరకు వచ్చేసి సైన్స్ వస్తూ ఉంటుంది. సైన్స్ అంటే ఏమొస్తుందంటే 6th క్లాస్లో జనరల్ సైన్స్ వస్తుంది, 7thలో జనరల్ సైన్స్ వస్తుంది, అండ్ 8th క్లాస్లో వచ్చేసి బయో సైన్స్ వస్తుంది, అదేవిధంగా ఫిజికల్ సైన్స్. ఇవన్నీ కూడా మనకి సైన్స్ క్రింద చదవలసి ఉంటుంది. ఏం చదవాలి అంటే సేమ్ ఎస్సీఆర్టీ బుక్సే చదవలసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సైన్స్. మరి పెడగాలజీకి సంబంధించిన సంగతి ఏంటి అంటే సేమ్ డిఎల్ఈడిలో మనకి డిఎడ్ లేదంటే టీటీసీలో విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు అనేసి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, అది తీసుకోండి. ఓన్లీ సిలబస్లో ఉన్నాయి మాత్రమే చదవండి, అంతకు మించి చదవకండి.
అండ్ దెన్ వచ్చేసి సోషల్ కూడా మనకి 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ చదవాల్సి ఉంటుంది. ఈవీఎస్ అంటే మనకు దీంట్లో పరిసరాల విజ్ఞానం అంటాం, దీంట్లోనే సైన్స్ వస్తుంది, దీంట్లోనే సోషల్ కూడా వస్తుంటుంది అనమాట. సో ఈ రెండింటికి సేమ్ అనమాట. సైన్స్ అండ్ సోషల్కి వచ్చేసి 1 to 5th ఈవీఎస్ చదవాలి. అండ్ అదేవిధంగా 6th to 8th వరకు వచ్చేసి సోషల్, 6th to 8th వరకు వచ్చేసి సోషల్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కాంటెంట్ సంబంధించిన ఈ 9 మార్క్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 3 మార్క్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రము, సాంఘిక బోధనాభ్యసన శాస్త్రం అనేసి డిఎల్ఈడి లేదంటే డిఈడి లేదంటే టీటీసీలో మనకి ఒక తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, అది తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇవి వచ్చేసి మనము చదవలసినటువంటి స్టాండర్డ్ బుక్స్. సో వెరీ క్లియర్గా మనకి ఇక్కడ క్లియర్గా అర్థం ఏంటంటే ఎస్సీఆర్టీ బుక్స్ అంటే మన స్కూల్ లెవెల్ చదవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏవైతే పెడగాలజీ లేదా మెథడాలజీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి డిఎల్ఈడి లెవెల్లో, డిఎడ్ లెవెల్లో బోధనాభ్యసన శాస్త్రానికి సంబంధించినటువంటి బుక్స్ చూసుకోవాలి. సో కాంటెంట్ వచ్చేసేమో 1 to 8th వరకు చూసుకోవాలి, లింక్ టాపిక్స్ వచ్చేసి 10th వరకు చూసుకోవాలి. ఇవి స్టాండర్డ్ బుక్స్ అండ్ ఇంతకంటే ఇంకా ప్రామాణికమైన బుక్స్ ఏమీ ఉండవు. సో నేను ఒక బుక్ తయారు చేస్తాను అనుకోండి, నేను ఎక్కడ నుండి తయారు చేస్తాను, దీంట్లో నుంచి చూసే తయారు చేస్తాను. ఇన్ కేస్ నా ఇంటర్ప్రిటేషన్లో ఏమైనా తప్పు రాశాను అనుకోండి, నా బుక్లో తప్పు ఉంటుంది, అప్పుడు నా బుక్ చదవకుండా మీకు మార్క్ పోతుంది. సో పర్ఫెక్ట్గా ఈ బుక్స్ ఓపిక ఉండి బాగా కూర్చొని మీరు ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటే ఈ బుక్స్ పర్ఫెక్ట్గా చదివితే జాబ్ 100% వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కాంటెంట్ వీటికి సంబంధించింది. అండ్ కరెంట్ అఫేర్ జీకేకి చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ పిఐఈకి వచ్చేసి 3 బుక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో అక్కడ కొంచెం టాపిక్స్ ఉన్నాయి. విద్యా దృక్పథాలు అండ్ బిఎడ్ సెకండ్ ఇయర్ది, భారతదేశంలో సమకాలీన విద్య, అదేవిధంగా డిఎల్ఈడికి సంబంధించిన సెకండ్ ఇయర్ బుక్. సో భారతదేశంలో సమకాలీన అది కూడా ఉంటుంది. సో ఇవి 3 బుక్స్ చూసినట్లయితే పిఐఈలో మనం 10 మార్క్స్ ఖచ్చితంగా కొట్టడానికి ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కీమ్, అదేవిధంగా మార్క్స్, అదేవిధంగా చదవలసినటువంటి ప్రామాణిక పుస్తకాలు. సో మన యాప్, మన ఛానల్కి సంబంధించిన యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి 80 మార్క్స్ అండి, రైట్. ఇది వచ్చేసి కంప్లీట్గా ఎస్జిటి ప్యాటర్న్. అండ్ ఇంకా ఎస్జిటికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అదేవిధంగా స్కూలర్స్కి సంబంధించిన కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ రూపంలో మెన్షన్, డెఫినెట్గా నేనైతే మీ ముందుకు పూర్తి స్థాయిగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను, రైట్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.